నువ్వు ఇప్పుడు ఇవన్నీ ఏం తీసుకోబోతున్నావు చెప్పు నాకు మరి. పోచమ్మ కాడికా సలిబోనం పెడతావా? ఏమేమి ఇస్తారు సలిబోనంకి? బియ్యము, ఉప్పులు, పప్పులు, కారము అన్నీ తీసుకుపోయి చేపిస్తావా? నువ్వు చేస్తావా? నేను చేసి కొండపోతా. చేసి కొండపోతావా? గుడికాడికి అన్ని మొక్కుతా. ఇట్లా మొక్కకుంటే ఏం చేస్తా. ఎప్పుడెప్పుడు పెడతావు? అమాసం నాడే. అంటే సంవత్సరానికి ఒకసారి పెడతావా? 6 నెలలకా? సంవత్సరానికి ఒక్కసారి పెడతావా? సాయిబాబా సంవత్సరము మీ చెట్ల కిందకి వస్తారు చూడు, అప్పుడు సంవత్సరానికి వస్తుంది. అవునా? నచ్చులే 2 నెలలకు వస్తుంది. అవునా? తెలిసిన వాళ్ళ దగ్గర మనమందేనా? మనమంటే అయినా అన్ని తిరిగా నీకు తెలిసిన వాళ్ళు ఇళ్ళకే మంచిగా అత్తా మనకు పెడతారు. పట్టుకొని పోతారు. అవునా? ఇస్తారా మరి నీకు? అందరు యథార్థంగా ఇస్తారా? ఇస్తారు 5, 10, 50, 20 ఇట్లా వాళ్ళు ఇష్టం ఉన్న అంటే ఇస్తే తీసుకోపోరు. అంతే అంతే. కొబ్బరికాయ కొడతావా మళ్ళా? కొబ్బరికాయకి పైసలు కొడతాం కదా. మీరే కొడతారా? కళ్ళు పోస్తారా? కళ్ళు పోస్తారా? ఏడుంది గుడి మరి? ఊరవుతారా? ఊరవతలు ఉందా? తాతం మహారాజు లేరా? అవునా? మెట్టల్లే కదా? ఏ ముసలిదాన్ని లేవు, మంచిగానే ఉన్నావు. నువ్వు నడుస్తున్నావు కట్టె లేకుండా, అది ఎత్తుకొని. ఇంకేం ముసలితనం? ఏం ముసలితనం లేదు. ఏం లేదు ఏం లేదు. బనానా, పొడి బియ్యం, ఆలు, బియ్యం, పప్పు, ఉల్లిగడ్డ అలా పెట్టుకుంటావా? వేరేళ్ళు ఎట్లా ఇస్తారు? ఇలా గంట 5 బియ్యం ఇస్తారు, ఇంతకు ముందు పోతే ఇస్తారు, ఇంకా పప్పు ఇస్తారు, బాగుంటారు. మంచిగా ఉండాలి అంతే. మంచిగా ఉండాలి.